నమస్తే. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు సేల్స్ అండ్ బిజినెస్ కోచ్ శ్రీపాదరాం మధునూరి గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, చాలా చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం మనం. అంటే బిజినెస్ కి సంబంధించి జాబ్ చేయాలా వద్దా, జాబ్ తో బిజినెస్ చేయాలా, లేదా అత్త కోడలు రిలేషన్స్, బోల్డ్ విషయాలు చాలా డిస్కస్ చేసుకుందాం. అట్ ద సేమ్ టైం ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్ అవుతున్న టాపిక్ లా ఆఫ్ అట్రాక్షన్. సో ఎఫర్మేషన్స్, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఒకటి ఏదైనా అనుకుని ఓ 10 అనేసుకోవడం వల్ల అవి బాగా మన మైండ్లో సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోవడం వల్ల నిజంగా ఏది అనుకుంటే అది జరుగుతుంది అనేసి అంటున్నారు. నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్కి అంత పవర్ ఉందంటారా? గమ్మత్తైన పాయింట్ మనకు ఇప్పటి వరకు అంటే మనము బాధపడాల్సిన పాయింట్ ఏం తెలుసా మేడం, ప్రతి టాపిక్ ప్రతి విషయము మన వేదాలు పురాణాల నుంచి ఉన్నాయి ప్రతి. అయితే మన దగ్గర డెఫినేషన్స్ ఉన్నాయి, కొన్ని ప్రాచుర్యంలోకి వచ్చినాయి, కొన్ని ప్రాచుర్యంలోకి రాలేదు. కాకపోతే వెస్టర్న్ వాళ్ళ దగ్గర ఒక మంచి ఉంది ఏంటంటే, ఏదైనా టాపిక్ దొరికితే దాన్ని చీల్చి చెండాడి దానికి ఒక ఫార్మాట్ ఇచ్చి దానికి ఒక మెథడ్ చెప్పి ఒక ప్రూవ్ అండ్ ట్రాక్లో తీసుకెళ్తారు. చేసి అట్లా చేసిన పాయింట్ ఏంది, మన దగ్గర ఉన్న సంకల్ప బలము, గట్టిగా అనుకుంటే అయిపోతుంది, తదాస్తు దేవతలు ఉంటారు కాబట్టి చెడు మాట్లాడకు, నాయనమ్మ రాత్రిపూట నీతి కథలు చెప్పి నీతిని సబ్ కాన్షియస్ మైండ్లకి డైరెక్ట్గా ఎక్కించే పద్ధతులు ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. ఒకప్పుడు ప్రతిదీ ఉంది కానీ అండ్ రెండోది సంకల్పం. మనం పూజలో చెప్పడము ఎందుకు చెప్తున్నాం, పూజలో ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి ప్రతిరోజు కదా సంకల్పం. పొద్దున సాయంత్రం సంధ్యలో నువ్వు 2 సంధ్యావందనాల్లో సంకల్పం ఉంది, 3 త్రికాల సంధ్యావందనం చేసే వాళ్ళకి త్రికాలం. అందులో అంటే ప్రతి ఇది అన్ని సంకల్ప బలము, సంకల్ప సిద్ధి, సంకల్ప శుద్ధి, మంచి సంకల్పాన్ని పెట్టుకోవడము, అంటే ఇతరులకు నష్టం కలిగించకుండా, సర్వేజన సుఖినో భవంతు, ఇట్లా అన్ని కాన్సెప్ట్స్ మన దగ్గర ఉందే. దర్ ఇస్ నథింగ్ న్యూ. గమ్మత్తైన విషయం నాకు అదే అంటాను, ఇప్పటికీ నేను అసలు డైజెస్ట్ చేసుకోలేని విషయం ఏంటంటే, ఈ కాన్సెప్ట్స్ని వాళ్ళు వెస్టర్న్ వాళ్ళు తీసుకొని దానికి అందమైన ఫార్మాట్ జాగ్రత్తగా స్టిచ్ చేసి ఈ మెథడ్లో వెళ్తే నీకు సక్సెస్ వస్తుంది అని చెప్పి లా ఆఫ్ అట్రాక్షన్ ఫార్మాట్లో మనం ముందర పెడతారు అండ్ వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. నో డౌట్. ఈవెన్ రీసెంట్గా మీరు గమనిస్తే అందరూ ఏకాదశి ఉపవాసం అందరం చేస్తాం. ముందు నుంచి రూల్. మా నానమ్మ వాళ్ళ టైంలో నుంచి ఎంతో మందిని చూసాం మేము. ఏకాదశి ఉపవాసం రోజు రాత్రి అసలు ఏం తినకుండా ఉండడం, నిమ్మకాయ నీళ్ళు లేకపోతే తేనె దాగి ఉండడం, తేనె నీళ్ళు. తేనె అనేది ఆల్కలైజ్ చేస్తుంది కాబట్టి ఆకలిని చంపడానికి జాగ్రత్తగా, ఈ అసిడిక్ కాకుండా బాడీ. ఇదే కాన్సెప్ట్ మనకు తెలుసు, సంవత్సరాల తరబడి మనం పాటిస్తుంటే హైలైట్ ఏంటంటే ఆ కాన్సెప్ట్ని తీసుకుపోయి వెస్టర్న్ పర్సన్, జర్మనీ అతను డీటెయిల్డ్గా స్టడీ చేసి ప్రూవ్ చేస్తే నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఇప్పుడు ఫేమస్ వెస్టర్న్లో. అరే ప్రతిరోజు ఇక్కడ ఎన్నిసార్లు చెప్తే ఏం అర్థం కాలేదు ఎవరికి, జనాలు చేసేవాళ్ళు నాయనమ్మ వాళ్ళందరూ మన కాన్సెప్ట్ తీసుకుని వాళ్ళేమో నోబెల్ ప్రైజెస్ అంటే ఏం లేదు. వాళ్ళు అదే అంటున్నారు, వాళ్ళ దగ్గర ఒక మంచితనం ఏంటంటే ఒకటి పట్టుకుంటే దాన్ని చీల్చి చెండాడేస్తారు మొత్తం A to Z అండ్ ప్రూవ్ చేస్తారు మెథడ్ తీసుకొచ్చి. మనమేమో ఒక దగ్గరికే వదిలేసేస్తున్నాం దాన్ని. ఇంతే డిఫరెన్స్. సంకల్ప బలం ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, ఎప్పటి నుంచో సంవత్సరాల నుంచి తరాల నుంచి వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు అది వర్కౌట్ అవుతుంది, విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ లైక్ లా ఆఫ్ అట్రాక్షన్ అన్నా సరే ఏదన్నా అది అల్టిమేట్లీ దాని నమ్మకం అంతే. మనకి నమ్మకం అనేది పేరు యాక్చువల్. ఆ నమ్మడానికి చేసే ప్రక్రియలన్నీ, బిలీవ్ చేయడానికి ఈ ప్రక్రియలన్నీ హెల్ప్ అవుతాయి. లా ఆఫ్ అట్రాక్షన్ ఖచ్చితంగా వర్క్. నేనైతే ఈ మధ్యకాలంలో కొంచెం స్లోగా ఎక్స్పర్ట్ అవుతున్నా దాంట్లో. నేను అనుకున్నది అయిపోతాయి, చాలా ఖచ్చితంగా అయిపోతుంది. నేను సెల్ఫ్ అఫర్మేషన్ టెక్నిక్ వాడతాను. నేను సెల్ఫ్ అఫర్మేషన్ అంటే ఏంటంటే మన దగ్గర జపం, రిపిటీషన్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ జపం, దాన్ని సెల్ఫ్ అఫర్మేషన్ అన్నారు. మనమేమో ఒక దేవుడి దాన్ని జపం చేస్తుంటే 1,00,000 సార్లు చేస్తే సిద్ధిస్తుంది జపం, 108 సార్లు సిద్ధించదు. జనాలు అంటారు ఎన్నిసార్లు సిద్ధిస్తుంది, 108 మాల కౌంట్. 1,00,000 సార్లు ఒకే జపం చేస్తే సిద్ధిస్తుంది. ఎందుకు 1,00,000 సార్లు చేస్తే సిద్ధిస్తుంది తెలుసా? 1,00,000 చేసినాక అది నోట్లో తిరుగుతుంటది, దాన్నే సెల్ఫ్ అఫర్మేషన్. అంటే ఏదైతే అఫర్మ్ రెగ్యులర్ మనసు అఫర్మ్ చేస్తుంది చూడండి, అది వర్కౌట్ అవుతుంది, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సో అట్లా సెల్ఫ్ అఫర్మేషను, పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్, బిలీఫ్ సిస్టము, అన్ని రిలేటెడ్ థియరీస్, ఇవన్నీ అన్ని కనెక్టెడ్. వీటన్నిటికీ ఒక పద్ధతి అంటే ఏమైనా ఉంటుందంటే, అంటే స్టార్ట్ ఫ్రమ్ లా ఆఫ్ అట్రాక్షన్ సంకల్ప బలమే. ఫస్ట్ స్టార్ట్ లా ఆఫ్ అట్రాక్షన్. అండ్ దీని లా ఆఫ్ అట్రాక్షన్ కన్నా ముందు థియరీ ఏంటి తెలుసా? అసలు గోల్ అండ్ డ్రీమే లేకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కడ ఉంది? గోల్ అండ్ డ్రీమ్ సెట్ చేయలేదు అనుకోండి, దెన్ దేని మీద లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తారు? అండ్ లా ఆఫ్
చేసి చాలామంది కమెంట్స్ పెడతారు, సార్ మేము చేస్తున్నాం కానీ అంటే వీడియోల కింద చూస్తాను నా ఎక్కువ లేవు, మేము చేస్తున్నాం కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు సార్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. రైట్ మెథడ్ చాలా డిఫికల్ట్, అందులో కరెక్ట్ మెథడ్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే దాంట్లో 3 పాయింట్స్ ఉంటాయి కరెక్ట్గా. ఒకటి, మన థాట్ని రిలీజ్ చేయమంటాడు, గట్టిగా అనుకోమంటాడు థాట్ని. సో దాన్ని రిలీజ్ ఎట్లా చేయమంటాడు, యూనివర్స్కి రిలీజ్ చేయమంటాడు థాట్ని, అయిపోయినట్టుగా ఊహించుకొని రిలీజ్ చేయమంటాడు. ఇప్పుడు నేను అన్నాను బెంజ్ కార్ కావాలి, నేను బెంజ్ కార్లో కూర్చున్నట్టు ఊహించుకొని రిలీజ్ చేయమంటాడు. ఎట్లా చేస్తావు, ఆల్టో కార్లో కూర్చొని బెంజ్ కార్ ఎట్లా రిలీజ్ చేస్తావు? ఇంకొకటి, బెంజ్ కొనాలే అన్నాం, మైండ్ ఏం చెప్తుంది తెలుసా, నీకు ఆల్టోనే ఉంది బెంజ్ కొనాలనుకుంటున్నావు అన్నది. అందుకని అయిపోయినట్టుగా నేను ఆల్రెడీ బెంజ్ కొన్నాను అని అనమంటారు. మైండ్ ఏమంటుంది, నేను ఆల్రెడీ బెంజ్ కొన్నానంటే లోపల అంతరాత్మ అంటే నీ ముఖం కొన్నావు నువ్వు అంటది. అంటే యాక్చువల్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు వర్కౌట్ అవుతుంది తెలుసా, అంతరాత్మ మైండ్ కలిస్తే లా ఆఫ్ అట్రాక్షన్. అది కలవాలి అంటే మనం స్ట్రక్చర్ ఏమైనా ఉంటుంది? చాలా అంటే సింపుల్ స్ట్రక్చర్ లేదు, కానీ నేను ఈ మధ్య కాలంలో అప్లై చేసిన ఒక స్ట్రక్చర్ మీకు చెప్తా. అది ఎవరిది కాదు, నా మెథడ్. అంతరాత్మ నిన్ను నమ్మాలి అంటే నువ్వు ఏం చెప్పినా నమ్మాలి కదా అంతరాత్మ. అప్పుడు అంతరాత్మకి ఏం తెలవాలంటే వీడు అబద్ధాలు ఆడడు అని తెలవాలి. అంతరాత్మ వీడు అబద్ధాలు ఆడడు, మోసం చేయడు, నిజాలే చెప్తాడు. ఇది అంతరాత్మకు అర్థం కావాలి, సొసైటీకి అర్థం కావాలి, ఫ్యామిలీకి అర్థం కావాలి. అందుకని ఈ మధ్య కాలంలో ఈవెన్ ఇంటికి 10 o'clock వస్తా అన్నాను అనుకోండి, నువ్వు లేట్ పోతుంటే మళ్ళీ ఇన్ఫార్మ్ చేయాలి 11 o'clock వస్తా అని. చెప్పలేదనుకోండి మనం వాళ్ళు అర్థం చేసుకుంటారులే అంటే, ఇప్పుడు వైఫ్ ఏమంటుంది, ఈయన 10 అంటాడు, ఈయన రానేరాడు 12ంటికి వస్తాడు. వైఫే నమ్మట్లేదు నిన్ను. కొన్ని రోజులు అట్లానే రెగ్యులర్గా కొడుకు నేను కారు కొనిస్తారా అంటే, ఎప్పుడు కొనిస్తావు నాన్న అన్నాడు, సండే కొనిస్తా కొడుక అన్న. సండే రోజు రాగానే బిజీ ఉన్నారా లైట్ తీసుకొని నెక్స్ట్ సండే. అప్పుడు కొడుకు ఏమంటాడు, నాన్న చెప్పిన మాట మీద ఉండడు. కొడుకు నిన్ను నమ్మడు, వైఫ్ నమ్మదు, సొసైటీ నమ్మదు, ఇక అంతరాత్మ ఎట్లా నమ్ముతుంది? అంతరాత్మకి ఇవన్నీ తెలుసు, అందరికంటే హైలైట్ పవర్ఫుల్ అంతరాత్మ. అందుకని ఏంటంటే అబద్ధాలు మానేయడము, చెప్పిన మాట మీద నిలబడడం. అందుకే మాట, టైము ఇవన్నీ ఉంటాయి చూడు, డబ్బును జాగ్రత్తగా ఉండడం, ఇవన్నీ చేస్తూ 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 ఏమవుతుందంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ క్లియర్ రావాలి, బాస్ నేను చెప్పింది చేస్తా అనే దశకు వచ్చినాం అనుకోండి, సంకల్పం కొంచెం స్టార్ట్ అవుతుంది. అయితే ఇది ఈజీ మెథడ్ కాదు, నేను చెప్పింది చాలా లాంగ్ ప్రాసెస్. దీనికి చాలా లాంగ్ ప్రాసెస్, 3 నుంచి 5 సంవత్సరాల ప్రాసెస్ నేను చెప్పింది. ఇప్పుడు 3 నుంచి 5 సంవత్సరాల ప్రాసెస్. అయితే దీనికి ఒక చిన్న టెక్నిక్, వాడాల్సిన టెక్నిక్ మీకు అందరికి ఏం చెప్తున్నా, చిన్న గోల్ పెట్టుకోండి. ఏదన్నా చిన్న గోల్ తీసుకోండి, టెస్ట్ చేయండి. ఫస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మీరు టెస్ట్ చేయండి నేను అంటుంది. మీరు అదర్వైజ్ దాన్ని ప్రూవ్ చేయలేరు కదా. లా ఆఫ్ అట్రాక్షన్ టెస్ట్ చేయకపోతే, ఇప్పుడు ఒకడు అన్నాడు ఈ కారు 60 స్పీడ్ పోతుంది అన్నాడు, నువ్వు దూరం నుంచి తెలియదు నీకు స్పీడ్ పోతుంది అనేది, ఎక్కి కూర్చొని 60 నడిపినావు అనుకోండి, ఇది 60 పోతుంది అని అర్థమైంది కదా. అట్లా లా ఆఫ్ అట్రాక్షన్ని టెస్ట్ చేయండి. ఎట్లా టెస్ట్ చేయాలి, చిన్న గోల్ తీసుకోండి. ఏదన్నా నీ మైండ్ నమ్మాలి ఫస్ట్, ఇది అవుతుందని నమ్మాలి. కానీ సూనర్ ఆర్ లేటర్ అవుతుంది, ఎప్పుడో రేపెల్లుండి అవుతుంది. ఈ జనరల్గా టెస్ట్ చేయాల్సింది దేని మీద తెలుసా, ఇల్లు, కారు, బండి, వీటి మీద టెస్ట్ చేయండి. ఎప్పుడు జనరల్గా కారు, బండి మీద టెస్ట్ చేయండి, బాగా వర్కౌట్ అవుతుంది. ఆర్ బంగారం, ఆర్నమెంట్స్ చిన్న చిన్న ఏదైనా కొనాలి నియర్ ఫ్యూచర్లో, వాచ్ లాంటిది, ఒక సూట్ లాంటిది చిన్నది తీసుకోండి, మొబైల్ లాంటిది, ఇవి మంచి. ఇవన్నీ వీటిని తీసుకొని ఏం చేయండి, మైండ్లో అదొక్కటే కోరికను తింపుండి, 2-3 నెలలు తింపుండి, అయ్యేదాకా తింపుండి. నీకు కొన్ని రోజుల తర్వాత వాచ్ కావాలన్నారు అనుకోండి, నీకు జాసంతా వాచ్ల మీద తిరుగుతుంటుంది. ఇంకా వాచ్ షోరూమ్ కనబడుతుంది నీకు ఎప్పటికీ. ఎందుకు, వాచ్ కావాలి నాకు అని తిప్పుతున్నాం కదా. పర్టికులర్లీ ఒక ఫాజిల్ డీజిల్ వాచ్ అన్నాం అనుకోండి, అది ఎక్కడుందో దానికి వెళ్తుంది. లేదు ఒక బ్రాండ్ ఫిక్స్ అయిపోవాలి, మీరు బ్రాండ్తో సహా ఫిక్స్ కావాలి. ఇంకా నీడెడ్ ఉంటే పోయి షోరూమ్లకు పోయి దాన్ని చూసుకొని ఫోటో తీసుకొని ఫిక్స్ అయిపోతే, తిప్పుతుంటే విత్ ఇన్ నో టైం మీకు అప్పుడు గమ్మత్తైన వేలాది మీ ముందరకు వస్తుంది. అది ఎట్లా వస్తుంది అనేది అప్పుడు మీరు నమ్ముతారు, అదర్వైజ్ కాదు. మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. నేను ఇంట్లో వైఫ్ అది అడిగింది నన్ను, ఐప్యాడ్ కావాలి నాకు అని. నో ప్రాబ్లం, ఇప్పించేద్దాం, దానిదేముంది, ఐప్యాడ్ పెద్ద ఇది కాదు కదా, బర్త్డేకి ఇప్పిస్తాను నేను. సరే ఇప్పుడు ఏం తిరుగుతుంది, ఇద్దరికి ఐప్యాడ్ ఉండాలి కదా, అది పెద్దది కాదు మాకైతే బడ్జెట్ యాజ్ ఆఫ్ నో, ముందు వేరు నాకు కానీ అంటుంటే, నాకు వచ్చిన గిఫ్టే ఐప్యాడ్ వచ్చింది. సేమ్ ఎగ్జాక్ట్ ఆమె అన్న ఐప్యాడ్ వచ్చింది, తెచ్చి ఇంట్లో ఇచ్చేసా. నేను కొన్న తీసుకో అన్నది జోక్గా, తెలుసా మీకు అది గిఫ్ట్ ప్యాక్ ఉంది అంటే, గిఫ్ట్ ప్యాక్లు వస్తాయి అప్పుడప్పుడు తెలుసు. ఐప్యాడ్ తీసి ఇచ్చేసిన, అయిపోయింది. నేను మొన్న రీసెంట్గా చాలా రోజుల నుంచి ఈ చిన్న చిన్న వాచ్లు పెట్టొద్దు, ఇంకా మనం కొంచెం బ్రాండెడ్ అంటే జనాలని నేను మీకు తెలియదు, బాగా సేల్స్ స్టేషన్లో తిడతాను వాళ్ళు, చిన్న చిన్న వాచ్లు ఏం వాడతారా మీరు, పెద్ద లీడర్లు అంటారు, ఇట్లా మాట్లాడుతాను. అక్కడ ఏమవుతుంది, నేను కూడా చిన్నది వాడొద్దు కదా, నేను వాళ్ళకి చెప్పానంటే నేను మారాలి. నేను అనుకుని ఇట్లా స్విస్ వాచ్ పెట్టాలి మనం ఇంకా అని
ఇది నాకు గిఫ్ట్ వచ్చిన వాచ్, గిఫ్ట్ వచ్చేసి స్విస్ వాచ్. అంటే నేను అందుకే 10 తిప్పొద్దు. మళ్ళీ చెప్తున్నా ఒక రిక్వెస్ట్, ఒక్క గోల్ తీసుకోండి, దాన్ని తిప్పండి, దాన్నే పెట్టుకోండి మైండ్లో. పొద్దున్న లేవగానే దాన్ని ఒక్కసారి అనుకోవాలి, రాత్రి ఒకసారి అనుకొని వెళ్ళిపోవడం, ఏం చేయకండి. పొద్దున ఒకసారి నీ గోల్ ఇంకా గుర్తుండాలంటే ఏం చేయాలి తెలుసా? గమ్మత్, ఇది అయితే నవ్వుతారు మీరు అందరు. బెడ్రూమ్లో అతికియాలి దాన్ని రాసి. ఇది చాలా మంది చెప్తుంటది ఉత్తర విజన్ గోడకి బోర్డ్ రాయాలి. అట్లేం లేదు. దట్స్ ఓకే. దేవాలయం నేను అంత అంటే అవన్నిటి కూడా మళ్ళీ అంటున్నా, మూలం ఏం తెలుసా? ఉత్తరం మూలం రాస్తే, ఉత్తర మూలకు రాస్తే అవుతుంది అనేది నమ్మకం క్రియేషన్. మీరు దమ్ముంది, నాకు వెస్ట్కు రాసినా అవుతుందని నీకు దమ్ముంటే నువ్వు పెట్టుకో వెస్ట్కు, లేదు ఉత్తరంకే అవుతుంది అనుకుంటే నువ్వు ఉత్తరంకే పెట్టు, కానీ వెస్ట్కు పెట్టి కాదు అనుకుంటే కాదు. అందుకని ఒక చిన్నది పెట్టుకోండి. ఇంకొక టెక్నిక్ తెలుసా? మొబైల్ మీద స్క్రీన్ సేవర్ పెట్టాలి, మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్. పెడితే ఏం లేదు, ఆన్ చేసినప్పుడు అది కనబడింది, ఆన్ చేసినప్పుడు ఆన్ చేసినప్పుడు కనబడుతుంది. మీకు అనుకోకుండా అది మీ కళ్ళ ముందరికి వస్తుంది, ఆపర్చునిటీ రూపంలో దగ్గరకు వస్తుంది. కానీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నువ్వు దుంకి అందుకోవాలి, అంతేగాని అదే వచ్చి నీ ఒళ్ళో కూర్చొని నీకు ఇచ్చిపోదు. అది అన్ని కేసులలో అట్లా అవ్వదు. నేను గిఫ్ట్లు వచ్చినాయి అన్నట్టు నీకు గిఫ్ట్ రావు. కొన్నిసార్లు తక్కువ బడ్జెట్లో ఫ్రెండ్, అరే నేను అమ్ముతున్నా తీసుకుంటావా అంటాడు, కొత్తది ఇది బట్ అమ్ముతున్నా, సగం బడ్జెట్కి అమ్ముతున్నా అంటాడు. లేదు కారు కావాలంటే, ఈ కారు కావాలన్నప్పుడు ఫ్రెండ్ నేను ఫారెన్ పోతున్నా, అసలు తిరగలే బండి కావాలా అంటాడు. ఇట్లాంటి దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలి దిగి. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఒక శివభక్తుడు ఉంటాడు, భగవంతుని మొక్కుతాడు, నాకు ఒక్క ₹1 కోటి లాటరీ ఇదంతే, నాకు ఎక్కువద్దు, ఎందుకంటే ఎంతమందికి ఎన్నో ఇచ్చినవు కోట్లు, నాకు ఒక 1 crore లాటరీ దేవుడా, నేను 41 రోజులు మండల దీక్ష రుద్రాభిషేకం చేస్తా అంటాడు. లిటరల్గా సీరియస్ రుద్రాభిషేకం ఎవ్రీడే, వేరే ఏం లేదు, శివారాధన నడుస్తాడు. 41 రోజులు చేస్తాడు. చేసి రాదు, చిన్న లాటరీ కూడా రాదు, అసలు ఏం రాదు ఆయన ఇంటికి. ఇక నాకు అడిగిన ఒక్కటే ఇయ్యవు నువ్వు, ఇన్నేళ్ల నుంచి శివభక్తుని నేను అని చెప్పి శివుడికే, ఆ లింగంకే నేను తలకాయ కొట్టుకొని చచ్చిపోదామని డిసైడ్ అవుతాడు. నాకేం అయితలేవు, ఏమి ఇస్తలేవు నువ్వు అని కొట్టుకుంటా ఉంటాడు. భగవంతుని ఉన్న గమ్మత్తైన విషయం, ఎవరిని చంపాలనుకోడు, టెస్ట్ చేస్తాడు. కాబట్టి అన్ని ప్లేస్లో టెస్ట్ చేస్తాడు ఆయన. ఎంత పెద్ద టెస్ట్ అంటే సత్య హరిశ్చంద్రునికి ఖతర్నాక్ టెస్ట్ అవుతుంది, యాక్చువల్గా లైఫే టెస్ట్ అవుతుంది, బట్ టెస్ట్ లాస్ట్ దాకా చేస్తాడు. ఈయన చచ్చిపోతుంటే వచ్చి, ఏం రాబోయే నీ లొల్లి, పొద్దున ఎందుకు సతాయిస్తున్నావు అంటే, నేను కరెక్ట్గా చేసినా లేదా పూజ స్వామి, చేసినావు పర్ఫెక్ట్, 41 రోజులు చేసినావు కరెక్ట్గా, ఏమన్నా మిస్టేక్ ఒక్కటన్నా ఉందా? లేనే లేదు మిస్టేక్. మరి అట్లాంటప్పుడు కోటి ఎందుకు ఇవ్వవా, అందరికి లక్షల కోట్లు ఇచ్చినావు, 1000 కోట్లు ఇచ్చినావు అంటే, ఇద్దామని నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, పోయి లాటరీ టికెట్ తెచ్చుకోరా పిచ్చోడా, నువ్వు ఇక్కడ కూర్చోంటే నేను ఎట్లు ఇస్తారా నీకు, నేను ఏ టికెట్కి ఇవ్వాలరా లాటరీ నీకు అంటాడు. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నువ్వు ఆ గట్టిగా అనుకున్నప్పుడు నీ ముందరికి తెచ్చి పెడుతుంది, ఆపర్చునిటీ కళ్ళకు చూపిస్తుంది. కానీ నువ్వు ఇక్కడనే కూర్చొని నాకు వస్తలేదు పోయి పట్టుకోవద్దండి, తెచ్చుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మీకు మళ్ళీ చెప్తున్నా, అనుకున్నయల్లా అవుతున్నాయి ఈ మధ్యకాలంలో. హిందీ వీడియోలు తీయాలి అని అనుకున్న ఒక్కరోజు, ఇంకా నార్త్ మార్కెట్ ముట్టుకోవాలి, దీనికి చేయాల్సింది ఏం లేదు, ఫస్ట్ సుమన్ టీవీలో తెలుగు వీడియోలు చేసి ఫేమస్ అయినాము, ఇంపాక్ట్లో వీడియోలతో ఫేమస్ అయినాము, సేమ్ ఇప్పుడు నార్త్లో కావాలంటే హిందీ వీడియోలు చేయాలి. ఇది థాట్ 1 month నుంచి 15 days నుంచి. మీకు ఎవరు ఊహించారు, ఒక పర్సన్ డైరెక్ట్లీ కాల్ చేసిండు, హిందీ టీవీ అతను చేసి తెలుగు దానికి చేశాడు. ఆయన చేస్తే నేనన్నా నాకు హిందీ వీడియోలు కావాలి, సార్ మా దాంట్లో హిందీదే సార్ ఛానల్, తెలుగు స్టార్ట్ చేస్తున్నాం అన్నాడు. చూడండి, ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం వెళ్ళి వర్క్ చేయాలి, అంతేగాని ఆయన ఫోన్ చేసిండు నువ్వు ఇంట్లో పండుకొని నాకు లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అయితే లేదంటే పాత చూపిస్తుంది ఎప్పుడు. ఇట్ డజంట్ గెట్ యూ ద రిజల్ట్, ఫుల్ రిజల్ట్ తీసుకురాదు, పాత మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది. మైండ్ చాలా పవర్ఫుల్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూసారు కదండి లా ఆఫ్ అట్రాక్షన్, మరి దాని పవర్ ఉందా లేదా, మరి లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది, సో దాని వెనుకున్న అసలు రహస్యం ఏంటి, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.